ఈమె ఊర్మిళ కాదు, మునీసా బేగం అని లాయర్ గారు బలమైన వాదనలు వినిపించడం వల్ల అవి నిరూపించడానికి కావలసిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడానికి రేపటి వరకు టైం ఇస్తున్నాం. తను ఊర్మిళ కాదు, మునీసా బేగం అంటూ కొంత టైం పాస్ చేయగలరే గాని అంతకుమించి వాళ్ళు చేయగలిగేది ఏమీ ఉండదు. ఇంత గట్టిగా ఉన్న ఆధారాలను కాదని ఈ కేసులో మీరు గెలుస్తారంటే నాకు మాత్రం నమ్మకం లేదండి. చనువు కొద్దీ చెప్తున్నాను సార్, ఒక్కసారి రికార్డు బద్దలైందా ఇక మీ ఆఫీస్కి మీ రికార్డులకి బూజు పట్టినట్టే. తర్వాత మీ ఇష్టం. ఉంటాను సార్. బూజు పడుతుందా? దులిపి పారేస్తా. ఏంట్రా ఈ కర్మ? అన్నీ చివరి నిమిషం దాకా వచ్చి చేయి జారిపోతున్నాయి. ప్రతిరోజు అల్లుడుగారు ఈరోజు వస్తారు అని ఎదురు చూడటమే తప్ప అల్లుడుగారు వచ్చే రోజు కనిపించటమే లేదు. ఒక్క క్షణంలో శిక్ష పడుతుందనగా ఆ లాయర్ ఎవరో రావడమేంటి? ఊర్మిళను పట్టుకుని మునీసా బేగం అనటమేంటి? ఆయన మాటలు నమ్మి జడ్జిగారు కేసు రేపటికి వాయిదా వేయటమేంటి? పైగా లాయర్ మామూలు వ్యక్తి కాదు. ఏ కేసునైనా తిమ్మిని బమ్మిని చేసి గెలుస్తాడు అంటూ తోటి లాయర్లే చెప్తున్నారు. అదేరా నాకు భయంగా ఉంది. అల్లుడుగారు రేపైనా బయటపడతారా లేదా అని భయమేస్తుంది. ఏందో అత్త, దేవుడు కూడా సావిత్రినిలా పరీక్షిస్తూనే ఉన్నాడు. మొండిది కాబట్టి తను తట్టుకోగలుగుతుంది, కానీ మరొకరు అయ్యుంటే ఈ పాటికి ఏమైపోయి ఉండేవాళ్ళం. అది మాత్రం ఎన్ని దెబ్బలని తట్టుకుంటుంది, ఎన్ని రోజులను ఓర్చుకుంటుంది. నాలుగు రోజులకే మనకిలా ఉంటే దానికెలా ఉంటుందోరా. బాధపడ్డం తప్ప ఇప్పుడు మనం చేయగలిగింది ఏముందత్తా? బాధపడాల్సిన అవసరమూ లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. తప్పు చేసిన వాళ్ళకి లేని భయం మనకెందుకు? సాక్ష్యాలు, ఆధారాలు అన్ని మన వైపు ఉన్నాయి. పైగా న్యాయం మన వైపు ఉంది. ఇన్ని రోజుల నా కష్టానికి దేవుడు నాకు అన్యాయం చేయడు. అనుమానం అవసరం లేదు. ఊర్మిళకి శిక్ష పడుద్ది. ఆయన నిర్దోషిగా బయటకొస్తారు. ఆ నమ్మకం నాకుంది.
సైలెన్స్ సైలెన్స్. కూర్చోండి. ఊర్మిళ ఊర్మిళ ఊర్మిళ. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఊర్మిళ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను కోర్టు వారికి సమర్పించడం జరిగింది. కోర్టు వారు ఆ ఆధారాలను పరిశీలించి తీర్పు ఇచ్చే సమయంలో ఈవిడ ఊర్మిళ కాదు మున్నిసా బేగం అంటూ కోర్టుని నమ్మించి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు గౌరవనీయులైన మన లాయర్ గారు. ఇదంతా కాలయాపన చేసి అవకాశం దొరికితే కేసును తప్పుదోవ పట్టించొచ్చు అన్న ఆశతో ఏ ఆధారాలు లేకుండా వారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. సో యువర్ ఆనర్, వీరి మాటలు నమ్మి ఒక అమాయకుణ్ణి ఇంకా జైల్లో ఉంచడం ధర్మం కాదు. అందువల్ల వీరి వాదనలు కొట్టివేసి సత్యప్రసాద్ని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పాపం లాయర్ గారు ఇతర కేసులతో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అందుకే ఈ కేసు ఎంత వేగం క్లోజ్ చేద్దామని ఆలోచిస్తున్నారు. ఆధారాలు లేకుండా వాదించడానికి నేనేమి అప్రెంటిస్ని కాదు యువర్ ఆనర్. ఏవేవో ఆధారాలు చూపించి అమాయకురాలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని నా క్లయింట్ని జైలు పాలు చేసి తన క్లయింట్ని విడిపించుకోవాలని చూస్తున్నారు లాయర్ గారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చాం. ఏ ఆధారాలు చూపించకుండానే తన క్లయింట్ నిర్దోషి అని కోర్టు వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నా మాట ఇంకా పూర్తి కాలేదండి, నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. న్యాయం అన్నది ఆలోచనతో ఇవ్వాల్సింది, ఆవేశంతో కాదు. లాయర్ గారు సమర్పించినవి ఆధారాలైతే నా క్లయింట్ మున్నిసా బేగానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ కోర్టు వారికి సమర్పించడం జరిగింది. ఎవిడెన్స్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎక్స్పర్ట్ 10 నిమిషాలు సిస్టమ్ ముందు కూర్చుంటే అలాంటి ఆధారాలు ఎన్నో సృష్టించొచ్చని నిన్న లాయర్ గారే సెలవిచ్చారు. రాత్రంతా అదే పనిలో ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా అవి ఫేక్ డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. మీవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని వాటి మీద ISI మార్క్ వేసుందా? ఒక అమాయకురాలికి శిక్ష వేయించేనా తనే హత్య చేశారని ఒప్పుకున్న సత్యప్రసాద్ విడిపించుకోవాలని చూస్తున్న లాయర్ గారికి ఫేక్ డాక్యుమెంట్స్ అవసరం ఉందేమో.
But I am not talking about Satya Prasad. I am not talking about Urmila. I am not talking about that case at all. I am talking about my client Munisa Begum. ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని నా క్లయింట్ కి ఊర్మిళ అనే పేరు తగిలించి శిక్ష వేయాలని చూస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఊర్మిళకి మున్నీసా బేగం అని పేరు తగిలించి తప్పించాలని చూస్తుంది ఆయన. తనే ఊర్మిళని మొదట నుంచి ఈ కేసును స్టడీ చేసి ఆధారాలు సమర్పించిన ఎస్ఐ గారిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? వినోద్ నారాయణ్. ఎదురుగా బోన్లో కనిపిస్తున్న ఆమెను మీరు ఎవరనుకుని అరెస్ట్ చేశారు? తన పేరు ఊర్మిళ సార్. తను చనిపోయినట్టు నటించి అందర్నీ మోసం చేసింది. తను బ్రతికే ఉందని తెలుసుకొని సావిత్రి కేసును రీఓపెన్ చేయిస్తే తను మొదటిసారిగా అరెస్ట్ చేసింది నేను. ఆ తర్వాత కోర్టుకు తీసుకొచ్చే దారిలో కూడా తన మనుషుల సహాయంతో తప్పించుకుంది. దానికి సాక్ష్యం నేనే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. స్వయంగా కేసు పరిశోధించి ఊర్మిళని అరెస్ట్ చేసిన ఎస్ఐ గారే చెబుతున్నారు. దీనిని బట్టి ఎవరు కరెక్టో ఎవరు రాంగో అని కోర్టు వారిని తీర్మానించవలసిందిగా కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ వారు తెలివిగా తమ కేసును గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా తను చేసిన తప్పును అసలు ఒప్పుకోడు. అది గౌరవ న్యాయస్థానంలో అస్సలు ఒప్పుకోదు. సరే, ఇప్పటి వరకు ఈ ఆధారాలతోనే కోర్టు వారిని నమ్మించారు కాబట్టి ఇంతకంటే బలమైన ఆధారాల్ని ప్రవేశపెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ ఆధారాలను ప్రవేశపెట్టడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నారు. సమయం మించిపోయినందున విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేయడమైనది. పదమ్మా. ఏం మెలకు పెట్టాడు సార్. అందుకే అతని మామూలుడు కాదంటారు. మరి నిమిషానికి లక్షల్లో ఇస్తారంటే ఊరికే ఇస్తారా? ఏంటన్నయ్య, అతనేదో ఆధారాలు సాక్ష్యాలు అంటున్నాడు. అసలేం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఊర్మిళని ఊర్మిళ కాదని వాదిస్తాడేంది? అదే ఊర్మిళని అందరికి తెలుసు కదా. న్యాయంగా గెలవాలంటే ఒకటే దారి. అడ్డదారిలో గెలవాలనుకునే వాళ్ళు చేసే జిమ్మిక్కులే ఇవి. అసలు న్యాయాన్నే నమ్ముకున్నందుకు
న్యాయం జరుగుతుందా అని భయమేస్తుంది అంకుల్. మనం ఇలా నిరుత్సాహపడకూడదమ్మా. మనం బలహీనమైతే అవతల వాళ్ళకి అదే బలం అవుతుంది. నిరుత్సాహపడకుండా ఎలా ఉండగలమన్నయ్య? అవతల అతని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అతను అలాగే అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు. నా బిడ్డకు న్యాయం జరుగుతుందంటావా? సాక్ష్యాధారాలు మన దగ్గరే బలంగా ఉన్నాయమ్మా. అతను ఏం చేసినా ప్రయోజనం ఉండదు. మరి అతను అంత గట్టిగా సాక్ష్యాలున్నాయంటున్నాడు. మన దగ్గర కన్నా బలమైన సాక్ష్యాలు అతని దగ్గర ఏముంటాయన్నయ్య? నిజానికి నాకు అదే అర్థం కావటం లేదమ్మా. ఊర్మిళని ఊర్మిళ కాదు అని నిరూపించడం అంటే మాటలు కాదు. లేదంకుల్, ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. ఆ లాయర్ ఏదో ప్లాన్ తోనే వచ్చాడు. ఎత్తులు పై ఎత్తులు లాయర్ వృత్తిలో చాలా సాధారణమేనమ్మా. అతనికి భయపడితే ఎలా? ధర్మాన్ని నమ్ముకున్న వాడితో అధర్మం ఆడుకోవడం ఈనాటిది కాదు. యుగాల చరిత్ర ఉంది దానికి. ఆడుకోవడం చివరికి ఓడిపోవడం ప్రతి యుగంలోనూ జరిగిందే. ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని గతం నిరూపించింది. నీ విషయంలో కూడా నిరూపించబోతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు ధైర్యంగా ఉండండి. కేసు మనమే గెలుస్తాం. ప్రొసీడ్. యువర్ ఆనర్, లాయర్ గారు బలమైన సాక్ష్యాలను ప్రవేశపెడతాను అన్నారు. ఆ బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టించవలసిందిగా కోరుతున్నాను. ఒకరు చెప్పేవి పేపర్ మీద చూపించేవి ఆధారాలు కావు యువర్ ఆనర్. ఓ మనిషిని గురించి పూర్తిగా చెప్పగలిగేది ఆ మనిషిని కన్నా తల్లిదండ్రులు. ఇప్పుడు సమస్యల్లా ఆమె ఊర్మిళని లాయర్ గారు అంటున్నారు, కాదని నేనంటున్నాను. అందుకే ఎవరు తమ పిల్లల గురించి అబద్ధం చెప్పలేరో, ఎవరి సాక్ష్యానికైతే తిరుగుండదో అటువంటి వారిని సాక్ష్యంగా నేను ప్రవేశపెట్టబోతున్నాను. మున్నీసా బేగం తల్లిదండ్రులను ప్రవేశపెట్టడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నారు. గ్రాంటెడ్. मोहम्मद कासिम अजी मुन्नीसा बेगम, मोहम्मद कासिम अजी मुन्नीसा बेगम, मोहम्मद कासिम अजी मुन्नीसा बेगम। सलाम अलैकुम साहब। ఏమండి, మీ పేరు? మొహమ్మద్ కాసిం। ఏమ్మా మీ పేరు? అజీ మున్నీసా బేగం సాబ్। చూడండి, ఎదురుగా బోన్లో నిల్చుందా అమ్మాయి.
ఆ అమ్మాయి ఎవరో మీరు పోల్చుకోగలరా? అరే అల్లా, ఎవరో ఏంటి సాబ్, ఓ మేరీ బేటీ ఆయ్ సాబ్. ఏమ్మా, ఆవిడ మీ కూతురా? मेरी बेटी को दिखा के आपकी बेटी है पूछ रहे. ओ मेरी बेटी है साहब. ఆహా, సరే. ఆవిడ పేరేమిటో? కాజా మునిసా బేగం. ఆ అమ్మాయి మీ అమ్మాయే అయితే పోలీసులిచ్చి తప్పించుకోవాలని ఎందుకు చూసింది? మరి ఇప్పటి వరకు మీ అమ్మాయి గురించి మీరెందుకు రాలేదు?